నాకు తెలుసు, కావాలని ఇలా చేసింది. నాకు ఆవిడ సంగతి బాగా తెలుసు సూర్య. అలా అనుకోవటం ఎందుకమ్మా? అందరం ఆనందంగా ఉన్నాం కదా, ఆనందంలో అపార్థం ఎందుకు? ఇదిగో, ఇది గిఫ్ట్ గురించి గొడవ కాదు. అసలు అసలు నీకేం అర్థం కావట్లేదు సూర్య. దసరా పండక్కి శ్యామ్ ఆవిడికి ఏదైనా ఇస్తే దాని అర్థమేంటో తెలుసా నీకు? ఆ పిల్లని నీకోసం ఒప్పుకున్నట్టు. ఇలా చేసి అత్తగారు చేత్తో కాకుండా నోటితో చెప్పింది. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. నీకు చెప్పినా ఒకటే, మీ నానమ్మకు చెప్పినా ఒకటే, ఓ గోడకి చెప్పినా ఒకటే. నాయనమ్మ ఎందుకు ఇలా చేసింది? నిజంగా అమ్మ చెప్తున్నట్టు నాయనమ్మ ఇంకా శ్యాముని యాక్సెప్ట్ చేయలేదా? దుర్గి డార్లింగ్, దుర్గి డార్లింగ్. ఏంటమ్మా? ఇదిగో, నాకు కావాల్సినవన్నీ తీసుకురావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి లిస్టు? కలసం, విడిపూలు, పూలదండ, అరటి పండ్లు, కొత్త జాకెట్టు, ఇవన్నీ నవరాత్రి వ్రతానికి కావలసిన వస్తువులు. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? దుర్గి డార్లింగ్, అమ్మ చిన్నప్పటి నుంచి దగ్గరుండి చేయించేది. ఏ పండుగ చేసినా చేయకపోయినా అమ్మవారి దసరా మాత్రం అస్సలు మిస్ అవ్వదు. మరి విజయవాడ ఆడపడిచా మజాక. అందుకే నాకు కూడా అమ్మ ఈ వ్రతం నేర్పించింది. ఈ వ్రతం చేసే నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. కాలేజీలో చేరినప్పుడు కూడా ఈ వ్రతం అస్సలు వదలలేదు. నీకు తెలుసా, మాకు అక్కడ అమెరికాలో ఈ టైంకి ఫాల్ మొదలవుతుంది. ఫాల్ అంటే? అదే దుర్గి డార్లింగ్, ఫాల్ ఎలా చెప్పాలి? నాకు చీర ఫాల్ ఒక్కటే తెలుసమ్మా. అయ్యో దుర్గి డార్లింగ్, అదే గ్రీన్ లీవ్స్ ఉంటాయి చూడు, అవి చెట్ల ఆకులు అన్నీ రాలిపోతాయి. అక్కడ మాకు సీజన్ అన్నమాట. అమ్మ ఏమంటుందో తెలుసా? అమ్మవారికి స్వాగతం పలకడానికి నేచర్ అట అందంగా తయారవుతుందట. వీళ్ళమ్మ చాలా మంచి మనసు ఉన్నదానిలా ఉందే. మరి ఇలాంటి ఆవిడికి మా జయంతి గారితో స్నేహం ఎలా కుదిరిందబ్బా? ఏ దుర్గి డార్లింగ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, మీ అమ్మ గురించి అనుకుంటున్నాను. అసలు మీ అమ్మ ఎవరు? దుర్గి డార్లింగ్, ఇప్పుడు కబుర్లాడే టైం లేదు. మళ్ళీ దసరా స్టార్ట్ అవుతుంది కదా. ఇయర్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యు నో. నేను ఈ లిస్ట్ నీ చేత ఎందుకు తెప్పిస్తున్నానో తెలుసా? అమ్మ చెప్పింది, నీ చేత తెచ్చిన వస్తువులంటే అమ్మవారికి చాలా ఇష్టమట. ఓకేనా దుర్గి డార్లింగ్? దుర్గి డార్లింగ్, అయ్యో దుర్గి డార్లింగ్. ఓకేనా? అలాగేనమ్మా. ఇక నేను వెళ్తాను. ఓకే బాయ్, గుడ్ నైట్. అమ్మ చెప్పిందా? వీళ్ళమ్మకి నా నడువు నొప్పి దగ్గర నుంచి నా చెయ్యి మంచిది అన్న విషయం దాకా అన్నీ ఎలా తెలుసబ్బా? ఈ
ఈ అమ్మాయిని చూస్తుంటే అచ్చు కళ్యాణి గుర్తొస్తోంది. కళ్యాణి ఏం చేస్తోందో ఏంటో. దుర్గి, ఈ వస్తువులన్నీ తెప్పించు. పసుపు, ఇంకా కలసం, విడిపూలు, పూలదండ, అరటిపండ్లు, కొత్త జాకెట్టు. ఇవన్నీ నవరాత్రి వ్రతానికి కావలసిన వస్తువులు, అంతే కదమ్మా? అవును దుర్గి, పద్మ పెళ్లి శుభంగా జరగాలి. అందుకే ఈ నవరాత్రులు ఇంకా బాగా చేసుకోవాలి. అమ్మవారిని చక్కగా ప్రార్థించాలి. ఈ నవరాత్రులు 9 రోజులు కోడళ్ళిద్దరూ కలిసి, ముఖ్యంగా రాజశ్రీ ఈ వ్రతం చేస్తే ఈ శుభకార్యం ఇంకా బాగా జరుగుతుంది. అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంది నాకు. ఇదేంటి, రెండిటి మీద త్రిశూలం గుర్తు ఒకేలా ఉంది? ఇది మా సావిత్రమ్మ అలవాటు. ఈ పిల్ల ఎలా వేసింది? అసలు వీళ్ళెవరు? మాకు వీళ్ళకి ఇంతిలా పద్ధతులు ఎలా కలిసిపోతున్నాయి? ఒకవేళ ఈ అమెరికా అమ్మాయి అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ రోజు నుంచి నీ నవరాత్రులు మొదలు. ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి. మళ్ళీ ఈ ఇంటికి పూర్వ వైభవం రావాలి. ఆనందం, సంతోషం ఈ ఇంట్లో కలకాలం ఉండాలి. ఈ ఇంటి పిల్లలకు కూడా నీ పట్ల భక్తి, శ్రద్ధని ఇవ్వు తల్లి. గుడ్ మార్నింగ్. నువ్వేంటమ్మా అప్పుడే లేచావు? ఐ వాంట్ సమ్ టర్మరిక్ పౌడర్. అదే పసుపిస్తావా? పసుపా? నీకెందుకమ్మా? ఏంటి దుర్గి డార్లింగ్, తెలియనట్టు అడుగుతున్నావు? ఇవాళ దసరా నవరాత్రులు స్టార్టింగ్ డే కదా. కలసం పెట్టాలి, పూజ చేసుకోవాలి, దీక్ష పట్టాలి. అమ్ము, నాకు చాలా పనులున్నాయి. తొందరగా ఇవ్వు ఇవ్వు. థ్యాంక్ యూ దుర్గి డార్లింగ్. ఇప్పుడు నేను ఈ పసుపుని నా ఫేస్ కి రాసుకొని హెడ్ బాత్ చేయాలి. ఓకే, బాయ్ దుర్గి డార్లింగ్. ఈ అమ్మాయి పద్ధతులు ఈ ఇంటి పద్ధతుల్లాగే ఉన్నాయి. అచ్చం మా సావిత్రమలాగానే ఉన్నాయి. ఈ అమ్మాయి ఇంటివారి పద్ధతులు, ఈ ఇంటి పద్ధతులు ఒకేలా ఎలా ఉన్నాయి?
అమెరికా పిల్లంటే ఎలా ఉంటుందోనని మొదట భయపడ్డాను. ఈ ఇంటి ఆడపిల్లల కంటే బాగానే తెలుసు పద్ధతులు. పైగా బాగా అలవాటున్నట్టు చేసుకుపోతోంది. జయంతమ్మ ఈ పిల్లని సూర్యాబాబుకు అనుకోవడంలో తప్పులేదేమో. ఆగు 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 ఆగు. నవరాత్రులకు అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? నవరాత్రి వ్రతం కానీ యాగం కానీ ఏదైనా యజ్ఞం కానీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ చేసే పనికి ఎటువంటి ప్రాబ్లం ఆటంకం కలగకుండా ఉండటానికి వెలిగే జ్యోతిని అఖండ దీపం అంటారు. అలా అని మా అమ్మ చెప్పింది. అమ్మ కళ్యాణి, అమ్మవారి దగ్గర అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? తెలుసమ్మా.
నవరాత్రి వ్రతం గాని యాగం గాని ఏదైనా యజ్ఞం గాని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఆ చేసే పనికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వెలిగించే జ్యోతిని అఖండ దీపం అని అంటారు. ఖండ దీపం అంటే కొండెక్కినా మళ్ళీ వెలిగించగలిగే దీపం. అఖండ దీపం అంటే ఏదైనా ఒక సంకల్పం పూర్తయ్యే వరకు కొండ ఎక్కకూడని దీపం. ఈ అఖండ దీపం మనం చేసే కార్యక్రమాల్లో మన కర్తవ్యాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ తప్పులు చెయ్యకుండా సూచిస్తుంది. ఈ అమ్మాయిని చూస్తుంటే కళ్యాణియే గుర్తొస్తుంది. ఒకవేళ మానవ తప్పిదం వల్ల గాని ప్రకృతి వైపరీత్యం వల్ల గాని ఈ అఖండ దీపం కొండెక్కితే మనం చేసుకున్న సంకల్పం కోరికగానే మిగిలిపోతుంది. అఖండ దీపం వెలిగించడం అంటే అమ్మవారిని ఆవాహన చేయడం అనంటారు. అందుకే నవరాత్రుల్లో ఇది చాలా విశేషమైనది. Is it right, Amma? Is it right, Amma? Is it right, Amma? Is it right, Amma? అన్ని తెలిసిన దానివి అఖండ దీపం అగ్గిపెట్టెతో వెలిగించకూడదని తెలీదా? Amma? Is it wrong? అఖండ దీపం అగ్గిపెట్టెతో వెలిగించకూడదా? మరి ఫైర్ ఎలా వస్తుంది? ముందు అగరబత్తి వెలిగించి దాంతో అఖండ దీపం వెలిగించాలి. అఖండ దీపాన్ని వెలిగించే అగ్ని కూడా పవిత్రంగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను నీ విషయంలో మిస్టేక్ చేయబోయాను. అంతలో అమ్మమ్మ వచ్చి ఆ మిస్టేక్ని సరిచేసేసింది.